నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కలకత్తాలో డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న హోంమంత్రి అనిత సింగనగర్ బసవపున్నయ్య స్టేడియాన్ని పరిశీలించిన ఎంపీ కేశినేని ఎమ్మెల్యే బొండా ఉమ్మ స్టేడియాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి జాతీయ చేనేత ఎక్స్పో ముగింపు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని స్పష్టం దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు తనిఖీల బన్నీ అమ్మవారి చిత్రపటాన్ని అందించి దర్శనం చేయించిన ఈవో రామారావు ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు భరోసా రక్షణ ఇవ్వవలసిన బాధ్యతను అందరూ తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో బందర్ రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హోంశాఖ మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కోల్కతాలో జరిగిన సంఘటన భారతదేశంలో ఎక్కడ జరగకుండా ఉండే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా మిగతా వారందరూ ఆమెకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వాడకం వల్లే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగటానికి ముఖ్య కారణమని ఆమె అన్నారు. సంఘటన జరగటానికి ముఖ్యమైన మూలాలను నాశనం చేసే భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ గంజాయి వనంగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన వివిధ శాఖలతో కలిసి నార్కోటిక్ టీంను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు. మహిళా కళాశాలలో హాస్టల్ వద్ద పోలీస్ బీట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేసే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. అదేవిధంగా మహిళలు విధులు నిర్వహించే ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. కనిపించే దైవం డాక్టర్ అని అలాంటి వారిపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. సీఎంతో చర్చలు జరిపి వైద్యుల సంరక్షణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరపున కూడా మేము న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకు వస్తారు కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలని చెప్పి మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్ మేల్ డాక్టర్స్కి ఫిమేల్ డాక్టర్స్కి మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే కొంచెం అందరికీ కూడా ఒక భరోసా ఉండినట్టు ఉంటుందంటే డెఫినెట్గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం, కీర్తమ్మ వాసవ్య పబ్లిక్ తరపున వాళ్ళ ఆర్గనైజేషన్ తరపున నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న మా అనురాధ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మనల్ని కూడా బ్లెస్ చేయడానికి అదే ధైర్యం చెప్పడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. మొన్న ఆగస్ట్ 15న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో నిండిపోయినాయి. మన డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పేట్రియాటిజం పెరిగిపోయింది ఆ ఒక్కరోజు. ఆ తర్వాత నుంచి మనం కనుక ఆలోచిస్తే ఈ రోజు కన్నా మునుపటి రోజులు మంచివేమో అనిపిస్తుంది. 30 ఏళ్ల క్రితం జరిగిన కేఎం హాస్పిటల్లో సంఘటన దగ్గర నుంచి ఇక్కడ మొన్న ఆర్జీకర్లో జరిగిన డాక్టర్ చూస్తే కనుక ఏమీ మారలేదు. తరాలు మారినాయి కానీ ఏమీ మారలేదు. పెట్టినా చిన్న చిన్న సెక్షన్ల కింద పెట్టేసి వాళ్ళని ఇది చేసేస్తున్నారు. అలా కాకుండా వీ వాంట్ ఎ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొటెక్ట్ అవర్ హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ హాస్పిటల్స్ అగేన్స్ట్ వైలెన్స్, ఎనీ సార్ట్ ఆఫ్ వైలెన్స్, ఫిజికల్ ఆర్ వర్బల్. ఇది మేము కోరుకుంటున్నాం. మేము వెనక్కి తగ్గం. దిస్ ఇస్ నౌ ఆర్ నెవర్, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కనుక మేము ఎన్నో ఏళ్ళుగా ఓర్చుకున్నాం, మేము ఇంకా ఓర్చుకోదలుచుకోలేదు. మాకు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకునే విధంగా మాకినేని బసవపున్నయ్య నగరపాలక సంస్థ స్టేడియాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి సమీక్షగా అభివృద్ధి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరంలోని క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసోపనయ్య నగరపాలక సంస్థ స్టేడియాన్ని బుధవారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. స్టేడియంలో వర్షం పడినప్పుడల్లా గ్రౌండ్ లో నీరు నిలిచిపోతున్న విషయం చెప్పడంతో పాటు కొంత మేరకు లేపాల్సిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బొండా వివరించారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు కావాల్సిన విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బోండాతో కలిసి సమిష్టిగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, 61వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ దాసరి దుర్గారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నవంతం సాంబశివరావు, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ కార్యదర్శి బెర్జోన్ జైపాల్, మైనార్టీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి భాష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగరంలోని మేరీ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో ప్రారంభమైన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో, సెలబ్రిటీ కలర్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఆకట్టుకున్నాయి. పొందూరు, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, చీరాల తదితర చేనేత వస్త్రాలు వీక్షకులను అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన అద్భుతంగా జరిగిందని అన్నారు. నేతన్నల కళ్ళలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్నారు. 14 రోజుల పాటు వస్త్ర ప్రదర్శన జరిగిందని, మొత్తం మీద దాదాపు 2 కోట్ల రూపాయల మేర టర్నోవర్ జరిగిందని, ఇందుకు కారణమైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. పోగును వస్త్రంగా తయారు చేసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వస్త్ర ప్రదర్శన వల్ల ప్రజలు చేనేతపై మంచి అవగాహన వచ్చిందని, ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది, నేతనలకు మంచిదని పేర్కొన్నారు. ఇలాంటి వస్త్ర ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర చంద్రబాబు గారి నేతృత్వంలో అభివృద్ధి పథకంలో నడుస్తుందని, కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, కమిషనర్ జి రేఖావాణి, ఆప్కో ఎండి ఆర్ పవనమూర్తి, చేనేత జౌళి శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం 7వ తారీఖున. ఈరోజు 14 రోజులు పూర్తి అయిపోయింది. ఈరోజు చివరి రోజున ఇక్కడ ఫ్యాషన్ డిజైన్ కూడా ఏర్పాటు చేశాం. చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఇక్కడ చేనేత కార్మికులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఇక్కడ ఓపెన్ చేయటం, ఆ ఓపెన్లో మేడం భువనమ్మ గారికి ఇక్కడ చీరలు కొనటం నిజంగా వాళ్ళలో చాలా నూతన ఉత్సాహం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాగానే మేడం చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు చేనేతలకు. ఎందుకంటే అక్కడ మేము మార్కెటింగ్ చేసుకునే చాలా ఇబ్బంది పడుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ రావడం వల్ల బాగా సేల్స్ అయ్యాయి. ఒక రోజుకి సుమారుగా 17 లక్షల నుంచి 20 లక్షల టర్నోవర్ కూడా జరిగింది. ఈ 14 రోజుల్లో సుమారుగా 2 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా జరిగింది. చేనేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసాము. ఒక పక్క వాళ్లకు ఉచిత కరెంటు, అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజలు కూడా నేను అందరికీ తెలియజేసేది కూడా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేనేతలు గుర్తించి ఆ చేనేతలు తయారు చేసిన వస్త్రాలు కూడా మీరు కొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు కూడా ధరించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. మరికొన్ని చోట్ల ఎక్కడైతే చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఇలాగే ఎగ్జిబిషన్స్ మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 14 నుంచి 19లో ఏ విధంగా అయితే చేనేతలు స్వర్ణయుగంగా భావించారో మళ్ళీ వాళ్ళకు పూర్వ వైభవం వచ్చిందని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళకు కావాల్సిన ముడి సరుకులు కావచ్చు, జిఎస్టీ మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాం. అదేవిధంగా యానం పైన సబ్సిడీ కావచ్చు, గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ 2014-19లో ఏవైతే సంక్షేమ పథకాలు అందజేశామో అవన్నీ కూడా అందజేస్తూ చేనేతలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. 2 కోట్ల దాకా జరిగింది. చాలా హ్యాపీగా వాళ్ళైతే బాగా ఫీల్ అవుతున్నారు. అంటే మధ్యలో దళారులు లేరు. డైరెక్ట్గా మేము తయారు చేసిన చీరలు మేమే ఇక్కడ అమ్ముకున్నాం. బాగా మార్కెటింగ్ జరిగింది. అందుకే వాళ్ళే ఉత్సాహంగా మేడం మరి కొన్ని చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయండి అని కూడా అడిగారు. ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతున్నాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకిలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ అమ్మవారి ఆలయం నందు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ప్రముఖ చిత్ర నటులు తనికెల్ బర్ని. అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, పుస్తకాలను అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కీర్తనలు ఆలపించారు. పాయకాపురంలో వేంచేసి ఉన్న జై సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు బుధవారం నాడు ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీ రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినోత్సవంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 21వ తేదీ వరకు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 5,000 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ఏడాది జయంతి ఉత్సవాలు పూర్తయినట్లుగా చెప్పారు. ప్రత్యేకించి ఈ ఏడాది అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన జయంతి ఉత్సవాలు ఒకే నెలలో అమ్మవారి దయతో విజయవంతంగా జరిగినట్లుగా చెప్పారు. మహా అన్నదాన కార్యక్రమంతో అమ్మవారి జయంతి ఉత్సవాలు పూర్తయినట్లుగా వివరించారు. జయంతి ఉత్సవాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుండి కాకుండా
గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లుగా చెప్పారు. ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ మండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కండేయులు, జొన్న నాని, చిన్ని లక్ష్మి, నవలూరి శ్రీనివాసరావు, చీపురుపల్లి నాగతులసి, ఎస్ శ్రీనివాసరాజు, పి సత్యనారాయణరాజు, పి పెద్దిరాజు తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దీనికి ముందు ఒక కార్యక్రమం జరిగినప్పటికీ అమ్మవారి ఉత్సవాల మట్టికి పుట్టినరోజు ఉత్సవాలు యథాస్థితిగా చేయాలని అనేక జిల్లాల నుంచి మా అమ్మవారి భక్తులు వస్తారు కాబట్టి ఈ కార్యక్రమం మిస్ కాకోకుండా కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ భక్తుల సహకారంతో దీన్ని పూర్తి చేశాం. ఈరోజు అన్నదాన కార్యక్రమంతో ముగిస్తుంది. అందరూ కూడా అమ్మవారి భక్తులంతా కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి మరి ఈ దేవాలయానికి అమ్మవారికి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. రాఖీ సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు 3 రోజులు ఘనంగా జరుగుతాయండి. రాఖీ రోజు బాగా హోమాలు కూడా జరిగినాయండి. అందరూ బాగా వచ్చారండి. హోమాలు బాగా జరుగుతాయండి. ఇక్కడ హోమాలు, రథం ఊరేగింపు జరిగిందండి. రథం ఊరేగింపు నిన్న జరిగింది. వాళ్ళ అన్నదానం అండి. అన్నదానాన్ని కూడా జనాలు, భక్తులు చాలామంది వచ్చారు. బాగా జరుగుతుంది. ఇంకా అలా ప్రతి ఏటా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా అలాగే వస్తున్నాము. అందరూ చాలామంది భక్తులు కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ భక్తులు గజస్తంభం, ఈ మధ్య గజస్తంభం కూడా పెట్టాము. అది కూడా మొన్న ఘనంగా జరిగిందండి. అలాగే సంతోషమాత అందరికీ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అమ్మవారి దయం వల్ల అన్నీ బాగా జరిగిపోతున్నాయి. చిట్టుబాబు ఆధ్వర్యంలో బాగా చేస్తున్నాడు. మంచిది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ క్యాంపులో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను కలిసిన బొత్స సత్యనారాయణని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. నగరాలకు రాజకీయంగా గతంలో చాలా ప్రాధాన్యత ఉందని, తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీరావు తెలిపారు. 2024లో నగరాల సామాజిక వర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థి కావాలని కోరుకున్నామని, కొన్ని కారణాల వల్ల దక్కలేదని, కానీ మంచి ఎమ్మెల్యే సుజనా చౌదరి గెలిచారని అన్నారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టులలో తమ సామాజిక వర్గానికి మంచి పదవి ఇవ్వాలని వారి సందర్భంగా కోరారు. పశ్చిమ నియోజకవర్గంలోని నగరాల సంఘం రాష్ట్ర కార్యాలయంలో నామినేటెడ్ పోస్టులలో నగరాలకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీరావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నగరాల ప్రతినిధులు హాజరయ్యి వివిధ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీరావు వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్న నేపథ్యంలో నగరాల సామాజిక వర్గానికి మంచి పోస్టు ఇవ్వాలని కోరారు. రాజకీయ చైతన్యం గల నగరాల సామాజిక వర్గం ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. కూటమి అభ్యర్థులకు తమ సామాజిక వర్గం ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు. కేబినెట్ స్థాయి నామినేటెడ్ పోస్టు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. గతంలో ప్రభుత్వాలు నగరాలకు నామినేట్ పోస్టుల విషయంలో మంచి సముచిత స్థానాన్ని కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నగరాల సామాజిక వర్గం పశ్చిమ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది. అత్యధిక జనాభా కలిగినటువంటి నగరాల సామాజిక వర్గానికి గతంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సామాజిక వర్గం. మరిపల్లి చిట్టు గారు కానీ, పోతిన చిన్న గారు కానీ తదితరులందరూ కూడా మాకు ఎమ్మెల్యే చేశారు. తమ్మిన పోతరాజు గారు. తదనంతరం రాజకీయంగా మాకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల అనేక సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి కోరడం, అనేక మంది వివిధ పార్టీల్లో కృషి చేయడం జరిగింది. 2024లోనైనా సరే నగరాల సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే వస్తారని చెప్పేసి ఆశించాము ఎన్డీఏ ప్రభుత్వంలోని. అయితే మాకు ఎమ్మెల్యేగా మంచి అభ్యర్థిని మాకు సుజనా చౌదరి గారు మాకు ఇచ్చారు. చాలా సంతోషం అండి. నా పేరు నల్లాన్ సూర్యారావు, శ్రీనగరం సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీరావు గారు చెప్పినట్టు మేము ఆశించినది మిస్ అయినప్పుడు కూడా ఆ స్థాయిలో రేపు
ఇచ్చేటటువంటి నామినేటెడ్ పోస్టుకి విజయవాడ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, శ్రీకాకుళం ఏ ప్రాంతంలోనైనా తగిన ప్రాధాన్యత ఇస్తారని, అలాగే మా కుటుంబ సభ్యులు 50 మందికి కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ, నా పేరు అడ్డూరు రాము, నేను కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రెసిడెంట్ని. అయితే మేము ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీగా గట్టిగా గెలిపించిన తర్వాత మన కోరికని గట్టిగా తెలియపరుద్దామనే ఉద్దేశంతో మా ఒక సామాజిక వర్గం మొత్తం బాగా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించేదాకా మా ప్రయత్నాలన్నీ మేము చేసాం. వైకాపా ప్రభుత్వ హయాంలో పార్కులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పార్కులను సుందరంగా తీర్చిదిద్ది వాకర్స్ కి అందుబాటులోకి తీసుకురాగలిగామని గుర్తు చేశారు. మంగళవారం బోండా ఉమామహేశ్వర 61వ డివిజన్లోని పలు పార్కులను పరిశీలించారు. పిచ్చి మొక్కలు పెరిగిపోయి చిట్టడవులను తలపిస్తున్న పార్కులను చూసి ఆశ్చర్యపోయారు. వైకాపా హయాంలో అభివృద్ధి చేయలేదని, వాటిని మూసివేసే పరిస్థితి నెలకొందని అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్కులను వాకర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ఇప్పుడు సమస్యలను గుర్తించామని, త్వరలో అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. వాంబే కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉన్నటువంటి 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, దానిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దాసరి దుర్గారావు, దాసరి ఉదయశ్రీ, సిహెచ్ శ్రీనివాసరావు, పొలిశెట్టి అమ్మారావు, దాసరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా అధికారులతో ఇన్స్పెక్షన్ చేసి ఆ పనులన్నింటిని అధికారుల దృష్టికి, కమిషనర్ దృష్టికి, అట్లాగే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వేగంగా పూర్తి చేసి ప్రజలకి ఏ అసౌకర్యం కలగకుండా చేయటం కోసం ఫీల్డ్ లెవెల్లో నిరంతరం ఎమ్మెల్యేగా పర్యటిస్తూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్ పోటీ చేసిన అభ్యర్థులు అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ గత 5 సంవత్సరాల ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పనులు తప్పితే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడేలాగా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి కాబడిని. ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినాక పనుల మీద దృష్టి పెట్టాం. పనుల మీద ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పాయకాపురం ఏరియాలో ఇది అత్యంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు, వాంబే కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. దాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు. తెలుగుదేశం హయాంలో అప్పుడు దాన్ని రోడ్డు వేయించడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చి పెండింగ్ పడింది. దాని తర్వాత 5 సంవత్సరాల పాటు ఏమీ ఇలా దాన్ని ఇప్పుడు అధికారులతో చూపించి ఎస్టిమేషన్ వేపిస్తున్నాం. ఎస్టిమేషన్ వేయించి ఈ పార్క్ ఆపోజిట్ రోడ్డు అప్ టు ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్షన్ వరకు దాన్ని ఒకటి, అలాగే ఇది మంచి చెరువు, దీన్ని ప్రజల సౌకర్యార్థం మా ప్రభుత్వ హయాంలోనే పార్కుగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకి అందరికి ఉపయోగపడేటట్టు మగవాళ్ళకి వాకింగ్ పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేసి పిల్లలతో ఆడుకోవడానికి ప్లే ఏరియాలని కూడా పెట్టాం. అప్పుడు ఇవాళ దీన్ని పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల నిర్లక్ష్యానికి గురికాపడుతుంది. గత 10 ఏళ్లుగా మోడీ రాజ్యాంగబద్ధమైన సంస్థలను ధ్వంసం చేస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి మధు యష్కి గౌడ్ ఆరోపించారు. మోడీ ప్రాణమిత్రులకు దేశం మొత్తాన్ని కట్టబెట్టారని విమర్శించారు. మోడీ పదవిలో ఉన్నప్పటి నుంచే ఆదానితో సంబంధాలు ఉన్నాయని, దేశంలో ఆయనకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దేశ సంపద మొత్తం దోచుకుంటూ తింటున్నారని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధు ఎస్కే గౌడ్ మాట్లాడుతూ ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్, జీవీకే గ్రూప్స్ పై ఈడీ దాడి చేస్తే అన్ని కంపెనీలు ఆదాని పరమయ్యాయన్నారు. ఎలక్ట్రానిక్ సిమెంట్ పై ఆదానిపై కామెంట్ చేస్తే సీబీఐ రైడ్ చేసిందని అన్నారు. ఆదాని కంపెనీలో ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్లు పెడుతున్నాయని, ఎవరి ప్రోద్బలంతో ఆదాని కంపెనీలో ఎస్బీఐ, ఎల్ఐసీ షేర్లు పెడుతుందో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ విదేశీ పర్యటనలో కూడా ఆదాని తీసుకుని వెళ్లి కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఆదాని, అంబానీలతో వ్యాపారాలకు మోడీ అండదండలు ఇస్తున్నారని, మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీలతో రైడ్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే గ్రూప్స్ కృష్ణపట్నం పోర్టు వాళ్ళని బెదిరించారని అన్నారు. మోడీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని ప్రకటించారు. దేశంలోనే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో ఆదాని గ్రూప్స్ కే కంపెనీ అనుమతులు ఇవ్వాలని మోడీ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. దేశ సంపదను ఆదాని గ్రూప్స్ ద్వారా బయట దేశాలకు తరలిస్తున్నారని అన్నారు. మనీ ల్యాండింగ్ కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోడీ, ఆదాని, సెబీ చైర్పర్సన్ ముగ్గురు కలిసి దేశ సంపదను దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని కోసం మోడీ, సెబీ చైర్పర్సన్ పనిచేస్తున్నారని, దీని పరిష్కారం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని, అప్పుడే ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. మీడియా మిత్రులకి మొదటగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి ప్రత్యేక మీడియా సమావేశానికి నాతో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ సీనియర్ నాయకులు, మాజీ తోటి ఏఐసిసి సెక్రటరీ మిత్రుడు మస్తాన్ వలి గారు, సిటీ అధ్యక్షుడు నరసింహారావు గారు, శివాజీ గారు, మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా నాతో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలుపుతూ గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు అనుకూలుడైన కొందరు వ్యాపార సంస్థలతో రాజ్యాంగబద్ధమైన సంస్థలని ధ్వంసం చేస్తూ, రాజకీయాలను ప్రలోభం చేస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ప్రభుత్వం. మోదీ గారు ప్రభుత్వానికి వచ్చినాక తన ప్రాణమిత్రులకి, ముఖ్యంగా ఏదో ఒక నేరం జరిగినప్పుడు A1 మొదటి ముద్దాయి ఉంటాడు. అట్లా A1 అదానీ, అంబానీ, అదానీ గారితోటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూ తను పరోక్షంగా అతని వ్యాపార వృద్ధికి తోడ్పడుతూ రాజకీయాలను ప్రలోభం చేస్తూ ప్రతిపాదిస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొన్నటి రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. రేపు 22వ తారీఖున పార్లమెంట్లో మాట్లాడనివ్వరు, ఈ వ్యాపార అక్రమ లావాదేవీలపైన మాట్లాడనియ్యరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిని మాట్లాడిస్తే మైక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లుగా దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. ఈ వ్రతాల్లో పాల్గొనదలిచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 23న దుర్గమ్మను వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారని భక్తులు గమనించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ సంతరించుకుంది. ఈ నెల 23వ తేదీన వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరాలిచ్చే వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 3వ శ్రావణ శుక్రవారం రోజు ఈ నెల 23న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించనున్నారు. ఈ సామూహిక వరలక్ష్మి పూజల్లో 80 మంది భక్తులు పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పిస్తుంది. ఈ సామూహిక వరలక్ష్మి పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఏడు జరిగే ఈ పూజలో వందల సంఖ్యలో భక్తులు పాల్గొని సామూహికంగా వరలక్ష్మి పూజలు చేస్తుంటారు. ఇక ఈ ఏడు కూడా అదే స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. ఇక ఎప్పటిలాగానే ఇంద్రకీలాద్రి మహామండపం 6వ అంతస్తులో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఈ వ్రతం జరుగుతుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం మన హిందూ సంప్రదాయం. హిందూ సంప్రదాయంలో వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి స్వదేశంలో 1 year ఇంటర్న్షిప్ పూర్తి చేసినా అది 2 సంవత్సరాలు చేయాలని విద్యార్థులపై బలవంతం చేయడం దారుణమని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి
బూసారి సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. దేశవ్యాప్తంగా ఒక రూలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరొక రూలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. 5 సంవత్సరాల వైద్య విద్యను అభ్యసించి ఏమీ కాని అయోమయ పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు నీట్లో క్వాలిఫై అయ్యి వారు విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మరలా మన రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో కూడా ఉత్తీర్ణులు పొందిన తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వాలు ఏదైతే వైద్య విద్యార్థులు మీరు ఇంటర్న్షిప్ చేయాలో ఏ హాస్పిటల్లో చేయాలో అక్కడ నిర్ణయించారో అక్కడ వెళ్ళి వాళ్ళు కూడా 1 సంవత్సరం పాటు వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా అక్కడ ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే వైద్య విద్యార్థులు వాళ్ళు గ్రాడ్యుయేషన్ అక్కడ ఉన్నటువంటి సమయాల్లో వాళ్ళు పడుకోవడానికి సరిగ్గా వాళ్ళకి వసతులు లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసినటువంటి సమయం అక్కడ జరుగుతుంది. కాబట్టి అదే పద్ధతిలో వాళ్ళు ఇంటర్న్షిప్ పూర్తి అయిన తర్వాత వాళ్ళకేమో మళ్ళీ కొత్త జీవో తీసుకుని వచ్చి ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మీకు అందరికి కూడా మీరు 2 years చేయాలి 1 year కాదని చెప్పారు. బట్ వాళ్ళు ఇంటర్న్షిప్లో జాయిన్ అయినప్పుడేమో 1 year చేయాలి అని చెప్పి ఎన్ఎంసీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా నామ్స్లో మెన్షన్ చేశారు క్లియర్గా. దీప్ కుమార్, నేను కిర్గిస్తాన్లో నా MBBS పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత 2022లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో నేను పాస్ అయ్యి ప్రొవిజన్తో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అప్లై చేసాము. ఇప్పుడు అప్లై చేసినప్పటి నుంచి ఇంతవరకు 3 నెలలు దాటింది. 3 నెలల సమయంలో మేము చాలాసార్లు ఏపీఎంసీని సంప్రదించాము, ఎందుకు మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వట్లేదని చెప్పి. వాళ్ళేమో మేము నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము, సో మీరు 2nd year ఇంటర్న్షిప్ కూడా చేయాలి అనేసి అంటున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 9th June 2024న ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఎవరైతే వైద్య విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారో కోవిడ్ సమయంలో వాళ్ళు ఇండియాకు వచ్చి ఆన్లైన్ చేశారో వాళ్ళు ఆన్లైన్ చేసిన ప్రతి ఒక్కరూ 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలని చెప్పి 9th June 2024న ఒక నోటీస్ రిలీజ్ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలకత్తాలో డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న హోంమంత్రి అనిత. సింగనగర్ బస్సు ఉపనయ స్టేడియాన్ని పరిశీలించిన ఎంపీ కేశినేని ఎమ్మెల్యే బొండా ఉమ. స్టేడియాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామని వెల్లడి. జాతీయ చేనేత ఎక్స్పో ముగింపు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సవిత. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని స్పష్టం. దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ నటుడు తనిఖీల బన్నీ. అమ్మవారి చిత్రపటాన్ని అందించి దర్శనం చేయించిన ఈవో రామారావు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమయ్యే డి న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.